95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశం. మంత్రి అజయ్ను ఢీకొట్టే సత్తా పొంగులేటికి తప్ప మరెవరికీ లేదని అభిమానుల అంచనా. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ. కళ్ళు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన. తార్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని అధికారులపై ఆగ్రహం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో పెస్టిసైడ్స్ దుకాణాలపై పోలీసుల సోదాలు. నకిలీ మందులు విత్తనాలు రైతులకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారన్నది తర్వాత ఆయన ఎక్కడ పోటీ చేస్తారన్నదే కావాలి అంటూ ఆయన అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత కొంతకాలంగా మీడియా ఇంటర్వ్యూలతో కొనసాగుతున్న పొంగులేటి జర్నీ ఖమ్మం ఆత్మీయ సమావేశంతో హైప్ కు చేరే అవకాశం ఉంది. ఖమ్మంలో ఇప్పటికే పాగా వేసిన రవాణా శాఖ మంత్రిని ఢీకొట్టే సమర్థుడు కాడరాని దూరంలో ఉన్నారు. అజయ్ కుమార్ ను ఢీకొట్టే సత్తా పొంగులేటికి తప్ప మరెవరికి లేదని పొలిటికల్ కార్డర్ లో ఫిక్స్ అయింది. దీంతో ఖమ్మం వెరీ హాట్ గురు అనే రేంజ్ లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన 10 నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటిగా నిలవనుంది. దీంతో ఖమ్మం వైపు అందరి దృష్టి పడింది. తాజాగా ఖమ్మం గుమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమావేశంలో ఖమ్మం బరిలో నిలిచేది ఎవరు అన్న క్లారిటీ వస్తుందని పొంగులేటి అభిమానులు అంచనా వేస్తున్నారు. పొంగులేటి ఆత్మీయ సమావేశంపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించారు. జనగామ జిల్లా కొడగంట్ల మండలం లక్ష్మకపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తర్వాత మసీదు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. తర్వాత గౌడనలు ప్రేమతో పోసిన కళ్ళు సేవించారు మంత్రి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదర్పల్లి నుంచి చిట్టాపూర్ గ్రామ పంచాయతీ వరకు నూతనంగా వేసిన తార్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని గ్రామస్తులు ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఫిర్యాదు చేశారు. దాంతో రోడ్డును పరిశీలించి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వరకు కొత్తగా వేసినటువంటి ఈ తార్ రోడ్డు విషయం లోపల నాణ్యత ప్రమాణాలు పాటించలేదని గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు సంబంధిత అధికారులు పంచాయతీరాజ్ ఏఈ డిఈ గారులను తీసుకొని వచ్చి ఈ రోడ్డుని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. త్వరలోనే క్యూసీ చేయించమని, క్యూసీ లోపల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే కాంట్రాక్టర్కి ఎంబీ రికార్డు చేసి బిల్లులు చెల్లించాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఈ సందర్భంగా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సైడ్ బర్మ్స్ అంటారు, రోడ్డుకి ఇవతల పక్క అవతల పక్కల ఉన్నటువంటి సైడ్ బర్మ్స్ని కూడా సరిగా మట్టితోటి నింపనందున ఏదైనా ట్రాక్టర్స్ లేదా ఇతరతర వాహనాలు రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భంగా వేసినటువంటి రోడ్డు పగిలిపోతా ఉంది. బాధాకరం ఏంటంటే 2016లో దీనికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు శిలాఫలకం వేశారు. సుమారు 1,75,00,000తోటి చేపడతామని చెప్పినటువంటి ఈ రోడ్డు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 3 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఈ రోడ్డు గురించి పదే పదే గందరగోళాన్ని గొడవని సృష్టించిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు కనబడతా ఉంది. మామూలుగా నేకడైతే చూసినప్పుడైతే ఇది నాణ్యత ప్రమాణాలు లేవని చెప్పి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ క్యూసింగ్ చేసి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో టెస్ట్
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాలను వ్యవసాయ అధికారి బాలాజీతో కలిసి స్థానిక ఎస్ఐ రవి గౌడ్ తనిఖీ చేశారు. నకిలీ మందులు విత్తనాలు రైతులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులకు హెచ్చరించారు. వ్యవసాయదారులకు నాణ్యమైన మందులను విత్తనాలను విక్రయించాలని, విక్రయించిన విత్తనాలకు మందులకు ఒరిజినల్ రసీదు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి గౌడ్ తో పాటు వ్యవసాయ అధికారి బాలాజీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కోటిరెడ్డి గారి ఆదేశాల మేరకు పోలీసు వారు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిసి సంయుక్తంగా కొడంగల్ పట్టణంలోని ఉన్న 4 ఫెర్టిలైజర్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క స్టాక్ రిజిస్టర్స్, వాళ్ళ లైసెన్స్ అవన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఎవరైనా సరే షాపు డీలర్స్ రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అమ్మితే వీళ్ళ లైసెన్స్లు డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తూ వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి ఎవరినైనా మీడియేటర్లను కానీ బ్రోకర్లను కానీ పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళు ఈ నకిలీ పత్తి విత్తనాలు తెచ్చుకోవడం జరిగి వాటిని రైతులకు అమ్మడం జరిగితే మాత్రం తెచ్చిన బ్రోకర్ల మీద మరియు డీలర్ షాప్ ఓనర్ల మీద, ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ల మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కొడంగల్ ఏరియాలో ఎవరైనా సరే నకిలీ పత్తి విత్తనాలకు సహకరించిన వారికి ఎవరైనా హెల్ప్ చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. కర్నూలు నగరంలో ఈ నెల 31 జూన్ 1వ తేదీలో జరిగే జల జాగరణ దీక్షను జయప్రదం చేయాలని రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి ప్రస్తుత ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపించారు. రాయలసీమకు రావాల్సిన నీటి వాటాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నీటి హక్కుల కోసం అని చెప్పి జరిగే ఉద్యమంలో ఉద్యమ నేతగా మన దశరథ రామిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ 31న జల జాగరణ ఉద్యమము స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రోజు ఆ ఉద్యమం కోసం అని చెప్పి ప్రతి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి మేల్కొల్పడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్లకు మనం సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆ జనజాగరణను మనము సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు రాయలసీమకు స్వతంత్రానంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అన్యాయమే చేస్తూ ఉన్నారు. అది సాగునీటి విషయంలో కావచ్చు, అదేవిధంగా రాజధాని విషయంలో కావచ్చు, అదేవిధంగా తక్కిన ప్రతి విషయంలోనూ మనం మోసపోతా ఉన్నాము. ఆ విషయంలో అన్నగారి సూచనలు తీసుకొని మనం ఖచ్చితంగా మన నీటి హక్కును సాధించుకునేదానికి మే 31న మనమందరము ఉవ్వెత్తున ములుగు ప్రాజెక్టు దగ్గరికి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనపల్లె పట్టణ మానపగుట్ట నందు జరిగిన దంపతుల ఆత్మహత్యకు సంబంధించి తంబలపల్లి పోలీసుల ప్రమేయం లేదని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఐ మురళీకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తంబలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నదమ్ముల మధ్య బూతగాడ ఉండడంతో తమ్ముడు తంబలపల్లి పోలీస్ స్టేషన్ నందు అన్నపై ఫిర్యాదు చేయగా పోలీసులు అన్నకు ఫోన్ చేసి స్టేషన్ వద్దకు రావాలని చెప్పడం జరిగిందన్నారు. అన్న అయితే తనపై తమ్ముడు ఫిర్యాదు చేశారని కలత చెంది భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప పోలీసుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సరే, ఈరోజు మీ అందరికీ ఒక నమస్కారం. ముఖ్యంగా నిన్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 1 గంట అయింది. టూ టౌన్ లిమిట్స్ లోనే అనపగుట్టలో కాపురం ఉన్నారు. వాళ్ళది తంబలపల్లి మండలం ముర్సుగాని పూజని ఉంది. వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితమే
తమ్మలపల్లి నుంచి వచ్చి మొగ్గం వేసుకుంటూ వీళ్ళు సపరేట్ గా కొడుకులు కూతుర్లు, 2 కొడుకులు 1 కూతురు, తర్వాత వాళ్ళు సపరేట్ గా ఉండి వీళ్ళు సపరేట్ గా ఉండి చిన్న పిచ్చి షాప్ బంకు పెట్టుకొని జీవనాధారం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఏజ్ అతనికి చనిపోయిన అతను 70 years, ఆమె వాళ్ళ భార్య చనిపోయిన ఆమెకు 65 years ఉంటాయి. వాళ్ళు వచ్చి గుట్టపాలెం నరసింహులు నాయుడు, తర్వాత గుట్టపాలెం వెంకట సుబ్బమ్మ, వీళ్ళిద్దరూ బాల ఏకిన బై క్యాస్ట్. వీళ్ళది ఎందుకు చనిపోయినారు ఏమని అంటే వీళ్లకు తమ్మలపల్లి మండలంలో ముసుగానిగుట్టలో వాళ్లకు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్ళు ఒకటి గుట్టపాలెం పెద్ద నరసింహులు అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, గుట్టపాలెం చిన్న నరసింహులు, తర్వాత తమ్ముడు ఈయన అప్పల అని 3వవాడు. ఈ అప్పల్ల జీవనాధారం కోసం బయటకు పోతాడు. ఆ టైంలో ఈ డిసీజ్డ్ పెద్ద నరసింహులు అనే అతను ల్యాండ్ లో అతని పేరుతో రికార్డ్ లో ఎక్కించుకుని ఉంటాడు. సరే, అతను వచ్చిన తర్వాత ఆ రికార్డులోని వారి భాగం మా భాగం నాకు ఇవ్వాలని అప్పల్ల ఎన్నిసార్లు ఈ పెద్ద నరసింహులకు ఇప్పుడు చనిపోయాడే ఈ పెద్ద గుట్టపాలెం నరసింహనాయుడు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా కూడా టైం ల్యాబ్ లో లేక ఏరే విధంగానో అక్కడ పోయి పాస్బుక్ లో ట్రాన్స్ఫర్ చేపి అతనికి హెల్ప్ చేయకుండా నెగ్లెక్ట్ చేసినాడు. దానికి ఏం చేసినాడంటే అప్పల్ల అని అతను తమ్మలపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు 17వ తేదీ. అయ్యా, ఇట్లా మేము 3 అన్నదమ్ములము, మాకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, మా పెద్దన్న పాస్బుక్ లో నుంచి నా పాస్బుక్ లోకి ట్రాన్స్ఫర్ కావాలా, కాబట్టి మీరు పిలిపించి న్యాయం చేయండి. నేను పోయి అడుగుతా అంటే ఎన్నిసార్లు అడిగినా కూడా నన్ను బెదిరిస్తున్నారు, తిడుతున్నారు అని చెప్పి మాకు కంప్లైంట్ ఇస్తారు 17వ తేదీ. దానికి మా పెద్ద తమ్మలపల్లి పోలీసు వారు ఫోన్ చేశారు ఆయనకి, గుట్టపాలెం నరసింహులు నాయుడు చేస్తే అతను నా భార్యకు నాకు ఎంత బాగాలేదు, నా భార్యకు పెరాలి స్ట్రోక్ వచ్చింది, మేము పలంనేరు దగ్గర ఊరు ఉంది కదా, ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల భక్తుల రాకతో కలకలలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నారు. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ ఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి 2 గంటల పైబడి సమయం పట్టింది. అలాగే శ్రీవారి నిత్యార్జిత కళ్యాణంలో దాదాపు 60 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు.
బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారతదేశ ఉద్యమ నిర్మాతగా నిలిచిన పుచ్చులపల్లి సుందరయ్య ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన పుచ్చులపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో పుచ్చులపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభివృద్ధికి సుందరయ్య సొంత ఆస్తులని పంచిపెట్టారని, అటువంటి మహానీయుని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని సూచించారు. ముద్దుబిడ్డ కామెడీ పుచ్చలపల్లి సుందరయ్య గారు 38వ వర్ధంతి సందర్భంగా సిపిఎం గూడూరు కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలని సాధిస్తామని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సిపిఎం కార్యకర్తలుగా ఇక్కడ ప్రతినింపడం జరిగింది. ఈరోజు పరిస్థితులు గారు గమనిస్తే సుందరయ్య గారి అవసరం ఎంతైనా ఈ దేశానికి రాష్ట్రానికి ఉందని చెప్పి మనకి అడుగడుగులో గుర్తొస్తుంది. దేశ సంపదనంతా కొల్లగొట్టే కార్యక్రమం వైపు జరుగుతూ ఉంది. దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, దానిని ఏమాత్రం నిలువరించడానికి ప్రయత్నం చేయకుండా మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు, పాలకులు తయారైన ఈ పరిస్థితుల్లో సుందరయ్య గారు ఆ రోజు యావత్ ఆస్తిని ప్రజల కోసం పణంగా పెట్టి ప్రజలకి దానం చేసి ఒక ప్రజా ఉద్యమానికి సారథి అయినాడు. తెలంగాణ పోరాటాన్ని నడిపి దాదాపు 10 లక్షల భూమిని పేద ప్రజలకు పెంచి గ్రామ స్వరాజ్యాలు నిర్మించడానికి ఆయన పూనుకోవడం, ఆ రకంగా మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటుకి సైకిల్లో వెళ్ళి మిగతా వాళ్ళ రాజకీయ నాయకులకు ఆ రోజు హెచ్చరిక చేశాడు. ప్రజా జీవితం ప్రజలతో, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలతో కలిసి ఉండాలా, ప్రజలకు దగ్గరగా ఉండాలా అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు చూస్తున్నాం, ఒక ముఖ్యమంత్రి వస్తుంటే, ఎమ్మెల్యే వస్తుంటే ఆ కార్లు, ఆ హంగామా, ఖర్చు ఎంతో చూస్తే మనం అసలు ఎక్కడున్నామని అనిపిస్తుంది. కనీసం సుందరయ్య గారి కాలి గోటికి కూడా సరిపోని పరిస్థితి అనేది ఈరోజు నాయకులు ప్రవర్తన చేస్తున్నారు. ఆయన బిడ్డల్లో ఉంటే ఈ ప్రజాసేవకు అడ్డొస్తుందని చెప్పేసి భార్యతో నచ్చజెప్పుకొని ఆపరేషన్ చేసుకున్న మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి సుందరయ్య గారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్, బ్యాక్ టు న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గత 4 రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల వల్ల ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఉక్కపోతలకు తలదిల్లుతున్నారు. రోజు రోజుకి బానుడి ప్రచండ గాలులకి ఇంట్లో ఉండలేక, బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి కోతలు లేవని ప్రకటనలు ఇస్తున్నా ఇచ్చాపురంలో మాత్రం వేల పాల లేకుండా విద్యుత్ కోతలు విధించడం వల్ల అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గతంలో కనీసం కోతలు విధించే వేళలు ముందుగా మీడియా ద్వారా సమాచారం ఉండేది. ఇప్పుడు అధికారులు మాత్రం వారి ఇష్టానుసారంగా కోతలు విధిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన్యం జిల్లా పాచిపేట మండలం పెద్దగెడ్డ జలాశయంలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. పాచిపేట మండలంలోని మడవలస గ్రామానికి చెందిన బంటు జోగయ్య, ఎర్రవడ్ల వలస గ్రామానికి చెందిన పుంగారి సీతారాం గ్రామ సమీపంలో ఉన్న జలాశయంలోకి చేపల వేటకు వెళ్లారు. నీటి మధ్యలో ఉన్నప్పుడు పెద్దగా గాలి వేయడంతో అలలు వచ్చి పడవ తిరగబడింది. ఈ ఘటనలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. పాచిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలోని లంక భూముల్లో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలను ఆపాలంటూ రాష్ట్ర సిపిఎం నేతలు ఆందోళన నిర్వహించారు. భూముల ఇసుకను మట్టిని వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. పట్టాదారులకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బలరాం, జక్కంశెట్టి సత్యనారాయణ, పెదిరాజుల నేతృత్వంలో వివాద భూముల వరకు గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. సంఘటనా స్థలంలో మోహనించిన పోలీసులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సిపిఎం నేతలు నినాదాలు చేశారు. ప్రొక్లైన్ తవ్వకాలను స్థానిక అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సిపిఎం రాష్ట్ర నాయకులు వి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షానే ఉండాలి, కానీ మట్టిని అక్రమంగా తరలిస్తే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మట్టి కొట్టుకుపోతుందని ఆరోపించారు. మరి అదే కదా చించినాడ పేదల పెరుగులంక భూముల అక్రమ తవ్వకాలు ఆపాలి. యలమంచిగా వ్యవహరిస్తున్న యలమంచిలి మండల తహసీల్దార్ ని అరెస్ట్ చేయాలి. యలమంచిలి మండల తహసీల్దార్ అరెస్ట్ చేయాలి. కాపాడాలి చట్టం. పేదల గోదావరి పెరుగులంక భూములను, పేదల పట్టా భూములను వర్ధిల్లాలి. పేదల ఐక్యత, కాపాడుకుంటాం చించినాడ పెరుగులంక భూములను. చూడే నాయకులున్నా వాళ్ళకన్నా పెద్దోళ్ళన్నా ప్రజల ముందు ఎవరైనా సరే బలాదూరు. ప్రజలను కాదని రేపు ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి, నోట్లో వస్తారు జనం. మామూలుగా ఉయ్యరు. వీళ్ళని ఎలా ఫేస్ చేస్తారు? ఇలా మట్టి అమ్ముకొని మశానం అమ్ముకొని బతుకుతారు. ఎమ్మెల్యేలకు ఇచ్చింది అధికారం అదే. అందుకే వల్ల ఎమ్మెల్యేలకి మంత్రులకి అధికారం. ప్రజల తరఫున నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇది పేదలకు సంపన్నులకు మధ్య జరిగే యుద్ధం, క్లాసు వారు, నేను పేదల తరఫున ఉంటున్నాను అంటున్నాడు. నిజాయితీగా ఆ మాట అని ఉంటే పేదల తరఫున పోలీసులు రావాలి, అధికారులు రావాలి. పేదలకు వ్యతిరేకంగా ఎలా వస్తారు? చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేదల తరఫున ఉన్నారు అని నిరూపించుకోవాలంటే పోలీసులు పంపి ఎంఆర్ఓని అరెస్ట్ చేసి ఈ భూములు పేదవాళ్ళకి ఇస్తే అప్పుడు ఆయన పేదల తరఫున నిలబడ్డారంటే మేము హర్షిస్తాము. అప్పుడు వాళ్ళు ప్రజాభిమానం చూరకుంటారు. లేకపోతే అధికార పార్టీ మట్టి కొట్టుకుపోతారు. ఈ మట్టి అట్టపోతున్నా అట్టగా మట్టి కొట్టుకుపోతారు వాళ్ళు కూడా.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీ అని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, యువతకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పాలనలో పేద ప్రజల అభివృద్ధి వెనక్కి వెళ్లాయని తెలిపారు. రాజు మల్లేష్ సీను బ్యాగరి బాలకృష్ణ అంజనేయులు బి రామ్ మహేందర్ సన్నీ జంగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశం. మంత్రి అజయ్ను ఢీకొట్టే సత్తా పొంగులేటికి తప్ప మరెవరికీ లేదని అభిమానుల అంచనా. జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ. కళ్ళు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన. తార్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని అధికారులపై ఆగ్రహం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో పెస్టిసైడ్స్ దుకాణాలపై పోలీసుల సోదాలు. నకిలీ మందులు, విత్తనాలు రైతులకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి పోకుండా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.